హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతు ప్రావ్స్ వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి నా బర్త్డే సెలబ్రేషన్ వ్లాగ్. ఇది వచ్చేసి నైట్ కేక్ కటింగ్ క్లిప్. అండ్ మార్నింగ్ వచ్చేసి నేను చెల్లి టెంపుల్కి వెళ్ళాము. కాలభైరవ టెంపుల్ అక్కడికప్పుల్లో ఉంటుంది. ఇక్కడ దర్శనం కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుంచి మేము హనుమాన్ టెంపుల్కి వెళ్ళాము. అక్కడే లక్కడికప్పుల్లోని రెడ్ హిల్స్ దగ్గర ఉంటుంది. ఈ టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మేము అట్లీస్ట్ మంత్లీ వన్స్ అన్నా ఈ టెంపుల్కి విజిట్ అవుతాము. చాలా బాగుంటుంది టెంపుల్. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి వెజిటబుల్ రైస్, రైతా అండ్ మిక్చర్తో కంప్లీట్ చేసేసాము. అండ్ ఇప్పుడు మేము ప్రజెంట్ అయితే ఫామ్ హౌస్కి వెళ్తున్నాము. మోయినాబాద్ సైడ్ రెడ్డిపల్లి దగ్గర. అదొక చిన్న విలేజ్ టైప్ ఉంది. ఇప్పుడైతే మేము క్యాబ్లో స్టార్ట్ అయిపోయాము. మామయ్య ఆల్రెడీ వెళ్ళాడు, అక్కడ ఉన్నాడు. అండ్ మా తమ్ముడు వచ్చేసి ఆఫీస్ కంప్లీట్ అయిపోయాక ఈవినింగ్ వచ్చేస్తా అన్నాడు. ఇప్పుడు టైం వచ్చేసి 7:15 అవుతుంది. మేమైతే ఫామ్ హౌస్కి వచ్చేసాము. చూడండి, వ్యూ అయితే చాలా బాగుంది. ఇది బ్యాక్ యార్డ్, బ్యాక్ సైడ్ ఇట్లా ఉంది. ఇంకా ఫ్రంట్ చూపిస్తాను. ఇంకా టూర్ అయితే చేసేద్దాం. సరే, స్టార్ట్ చేద్దాం. లైట్స్ ఇవి ఏంట్రా పండు, మస్తు కష్టపడిపోతున్నావు. పట్టుకోవాలి ఇక ఇట్లా పట్టుకో, అది పట్టుకో, ఇట్లా వంపాలి. అది వంపితే నా బర్త్డే డెకరేషన్ కోసం మా మమ్మీ, మా పిన్ని, మా పండు, మళ్ళీ చూపెట్టు మంచిగా వల్లే లైటింగ్ ఎటు ఇటు ఇప్పుడు మా పండు జరుగు బెలూన్స్ చూపిస్తా. మస్తు కష్టపడుతుంది బెలూన్స్ ఊపి. ఊపేటోళ్ళు ఒక్కరు, బెలూన్ కట్టేటోళ్ళు ఒక్కరు. ఎందుకు పండు, అవసరమా పండు? హోమ్ థియేటర్ కాదు మమ్మీ, దాన్ని హోమ్ థియేటర్, సౌండ్ బాక్స్ స్పీకర్ అంటారు మమ్మీ. హోమ్ వర్ధనని వచ్చేసిండు. ముంగట చూపించింది అదేనేమో అంటే ఇంకా బెలూన్స్ కవర్ అట్లా తీసి పెద్దాం. చిన్న ఊపండి సన్న. నాకు వస్తలేదు పండు. అదే వలిగింది. రెండు వలిగినాయి. ఏం పట్ట వలుగుతున్నాయి. ఓ పండు, ఏం చేస్తున్నావు? దేనికి టై చేస్తున్నావు? ఓకే, ఈ రీల్కి ఇట్లా అన్ని పెట్టాలా? ఓహో, నైస్ నైస్. మస్తు కష్టపడుతుంది మా పండు. మా ప్రసన్నక్క కూడా కష్టపడుతుంది. మళ్ళీ ఆమె గురించి చెప్పలే అనుకుంటుంది. మా మమ్మీ కూడా కష్టపడుతుంది. మళ్ళీ మా మమ్మీ గురించి చెప్పాలని ఫీల్ అవుతుంది. ఆ మమ్మీ ముడి వస్తలేదా? ఇప్పటిదాకా వేసినావు కదే. నైస్ నైస్. స్టాండ్ అదిరిందమ్మా పండమ్మ.
ఇక్కడ వచ్చేసి మా పండు అన్ని బెలూన్స్ అన్నీ ఒక రీల్కి అటాచ్ చేసింది. అవి బంచెస్లో చాలా మంచిగా కనిపిస్తున్నాయి. బాగుంది పండు అంటే నవ్వుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి తమ్ముడు మామ డిన్నర్ చేస్తున్నారు. నా బర్త్డే సెలబ్రేషన్ ఇలా ఫామ్ హౌస్లో ప్లాన్ చేసింది మామ ఇంకా పండు, వాళ్ళిద్దరే ప్లాన్ చేశారనమాట. క్రెడిట్స్ గోస్ టు మామ అండ్ పండు. థ్యాంక్ యూ ఒక మంచి మెమరీ ఇచ్చినందుకు. ఇక్కడ మేము కూడా డిన్నర్ చేసేస్తున్నాము. రుమాలి రోటీ, పన్నీర్ కర్రీ అండ్ బిర్యానీ. ఇప్పుడైతే మేము డిన్నర్ చేసేస్తున్నాము. డిన్నర్ చేసేసి రెడీ అయ్యి కేక్ కటింగ్ చేద్దాం అనేసి ఫస్ట్ అయితే ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుంది, 9 అవుతుంది టైంలో. సో మళ్ళీ లేట్ అయిపోతుంది కేక్ కటింగ్కి, మళ్ళీ ఫొటోస్ షూట్కి టైం పడుతుంది అనేసి ఫస్ట్ అయితే డిన్నర్ కంప్లీట్ చేసేసి దాని తర్వాత కేక్ కటింగ్ చేద్దాం అని ఫస్ట్ డిన్నర్ కంప్లీట్ చేసుకుంటాం. బాగుంది. తొందరగా తినేసి రెడీ అయితే ఫోటోస్ తీద్దాం. నేనైతే ఇక్కడ ఫాస్ట్గా రెడీ అయిపోయాను. మేము మిర్రర్ తెచ్చుకోవడం యాక్చువల్లీ మర్చిపోయాను. ఇంకా ఫోన్లోనే ఫ్రంట్ క్యామ్ ఆన్ చేసి ఇంకా రెడీ అయిపోయాను. అండ్ ఇంకా పండు అయితే డెకరేషన్ చేస్తూనే ఉంది. పాపం గాలికి అయితే అన్ని బెలూన్స్ అన్నీ ఊడిపోతున్నాయి, కింద పడిపోతుంటే మళ్ళీ స్టిక్ చేస్తుంది. ఇంకా మా అమ్మ వర్ధన్ పిన్ని హెల్ప్ చేస్తున్నారు తనకి. పాపం చాలా కష్టపడ్డది. వావ్ పండు, వావ్ ఫైనలీ డన్. బాగుంది. బటర్ఫ్లైస్ పెట్టినాక అట్రాక్షన్ వచ్చింది. నైస్ నైస్. గాలికి పెట్టు, ఇంకా 2-3 కిందకి కొంచెం పెట్టు, బాగుంటుంది. ఎంత కష్టపడుతుంది పండు. అయ్యో గాలి వస్తుంది. ప్లీజ్ గాలి. అసలు షెడ్ కింద కొంచెం లైటింగ్ ఉంటే షెడ్ కింద వేస్తుంది. గాలి రాకపోతుండే అంత బాగుంది. ఓపెన్ ఉంటేనే బాగుంది. ఉష్ ఏందే అయ్యో పెట్టు సపోర్టివ్గా ఉంటుంది. ఇగో వీడియో తీస్తున్నా. లేతియా నేను రెడీ. Happy birthday to ఇచ్చోగో. Happy birthday to you, Pratusha. Happy birthday to you. May God bless you. May God bless you. కేక్ కటింగ్ కంప్లీట్ అయిపోయాక ఇంకా మమ్మీ నాకు ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చిందనమాట. ఇయర్ రింగ్స్ కాదు. ఈ వీడియో నేను యూట్యూబ్లో షార్ట్లో అప్లోడ్ చేస్తే ఫుల్ వ్యూస్ 5K వ్యూస్ వచ్చాయి. ఫస్ట్ టైం మా ఛానల్లో అన్ని వ్యూస్ రావడం ఆ వీడియోకి. అండ్ ఇక్కడ అన్నీ ఇంకా ఫొటోస్ నేనైతే చాలా హ్యాపీ. నా బర్త్డే ఇలా స్పెషల్గా సెలబ్రేట్ చేశారు. నాకైతే ఒక మంచి మెమరీ లాగా ఉంది. అండ్ ఈ ఫొటోస్ క్రెడిట్స్ అంతా గోస్ టు మై మామ
ఎంత కష్టపడ్డాడు ఫొటోస్ తీయడానికి. ఇక్కడ వచ్చేసి ఫోటోషూట్ అవుతుంది. వెదర్ చాలా బాగుంది. మిడిల్లో ఈ వాయిస్ వచ్చేసి మా పండుది. ఇది చూడే ఏ పండుగ లైట్ వలగగలవే తల్లి నువ్వు. నా పిక్స్ అయితే చాలా బాగా తీసిండు మామ. మొత్తం నైట్ టైం కదా, లైటింగ్కి అయితే చాలా బాగా వచ్చాయి పిక్స్. అండ్ ఇంకా మేము బ్యాక్ యార్డ్లోనే కూర్చొని ఫుల్ టైం స్పెండ్ చేసినాము. ఒక మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటా ఫుల్ టైం పాస్ చేసినాము నైట్ అంతా. నిజంగా చెప్పాలంటే అప్పుడప్పుడు ఇలా ఫామ్ హౌస్కి రావాలి, మంచిగా చిల్ అవుతాము. మాకైతే చాలా బాగా అనిపించింది. హాయ్ ఫ్రెండ్స్. మంచిగా ముచ్చట్లు వేస్తున్నారు ఫ్రెండ్స్. నాకు ఫ్రెండ్స్ అని బుద్ధి కాదు యూట్యూబ్లో. అద్దాలు పెట్టుకుంటాను. నా ఫోన్ టైం చెప్పు. అద్దాలు పెట్టుకుంటేనే నా ఫేస్ మంచిగా ఉంది అంటారు. 1:38 ఉంది ఫ్రెండ్స్. ఇంకా ముచ్చట్లు వేస్తున్నారా? టైం 1:30 అవుతుంది. మంచిగా ముచ్చట్లు వేసుకుంటూ కూర్చున్నాం. ప్రసన్న కాదల్లా పడుతున్నాం. మన పండగ పోయింది ఏంది? కొన్ని 2-3 ప్లేస్లు ఉన్నాయి. పొడవుగా నిల్చోడానికి 2 ప్లేస్లు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఫొటోస్ అయితే ఫుల్ క్యాప్చర్ చేసుకున్నాము. సింగిల్ ఫొటోస్, గ్రూప్ ఫొటోస్, వీడియోస్, చాలా టైం స్పెండ్ చేస్తాము ఫామ్ హౌస్లో. నా బర్త్డే అయితే ఇలా హ్యాపీగా సెలబ్రేట్ చేశారు. నేనైతే ఫుల్ హ్యాపీ. ఇంకా నెక్స్ట్ దీని కంటిన్యూషనే ఇంకొక వ్లాగ్ వస్తుంది. నెక్స్ట్ డే మా అత్త వాళ్ళు, మామ వాళ్ళు, పిన్నిలు, అమ్మమ్మ, పిల్లలు అందరు వచ్చారు. ఇంకా మేము ఫుల్ ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ ఆ వ్లాగ్ వస్తుంది, కంటిన్యూయేషన్ వ్లాగ్ చూడండి. అండ్ మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.